నవల పేరు బ్లూ స్కార్ఫ్ ఫస్ట్ లవ్. రచయిత ఎం విప్లవ కుమార్. ఈ బ్లూ స్కార్ఫ్ పుస్తక రచయిత రేపటి కోసం ఏం చెప్తున్నాడో చూద్దాం. నవల అంటే ఇదిరా అని మాట్లాడుకోవాలనో, నవలాకారుడు అనిపించుకోవాలనో ఈ పుస్తకం తీసుకురావడం లేదు. ఇందులో కన్నీళ్లను, భావోద్వేగాలను, ఉద్విగ్నతలను వండివార్చే పని చేయలేదు. నేనేమి సీరియల్ రైటర్ని కాదు, సీరియస్ రైటర్ని కాదు, కేవలం విద్యార్థి యువజనోద్యమాల ఆర్గనైజర్ను మాత్రమే. అందుకే కింది ప్రత్యేక పరిస్థితుల కోసం ఈ రచన చేశాను. నేను రాతగాళ్ల కోసమే రాస్తున్నాను. రాసిన వారి కోసమో, రాస్తున్న వారి కోసమో కాదు. రాయాల్సిన అవసరం ఉండి, రాయగలిగే అవకాశం ఉండి రాయని వారి కోసం. రాయని విషయాలను రాయడం సులువని నొక్కి చెప్తూ రాయాల్సిన వారిని రగిలించడానికి రాస్తున్నాను. ఇలాంటి వారెవరైనా ఉంటారా అబ్బా అని ఆలోచించకండి. ఎందుకంటే అది మీరే కావచ్చును. చరిత్ర పుట్టినప్పటి నుంచి రాసుకున్నోళ్ళది, రాయించుకున్నోళ్ళదే చరిత్ర అయ్యి చెలామణి అవుతుంది. ఇప్పటికే రాతలను సొంతం చేసుకున్న అటువైపు వారు వారి చరిత్రను సినిమాలుగా తెరకెక్కిస్తున్నారు. అది చాలదన్నట్లు సీక్వెల్స్ కూడా తీస్తున్నారు. ఇంకా అడ్వాన్స్ స్టైల్లో వెబ్ సిరీస్లను నిర్మించి కొత్త తరం మీదికి వదులుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో అసలు చరిత్రను చరిత్రకెక్కించి చర్చకు పెట్టకపోతే నేరమవుతుంది. అందుకే నేను రాసే ప్రయత్నం చేయడానికి పూనుకోవలసి వచ్చింది. ఉద్యమంలో గడిచిన 20 ఏండ్ల నుంచి చదివిన వాటిలో అనువాదపు నవలలే ఎక్కువ. ఆ నవలలు ఎంతో బాగా అర్థవంతంగా, ప్రతిభావంతంగా అనువాదం చేశారు. అవి నన్ను ఎంత ఆవహించినా సబ్జెక్టు మాత్రం మనది కాదని నేలదన్నట్లు ఉండేది. 1-2 తెలుగు స్టేట్స్ నవలలు దొరికినా అవి విద్యార్థి యువజనోద్యమం గురించి కావు. అందుకే మన మట్టి వాసనలతో ఈ కాలపు ఉద్యమాన్ని తీసుకొని నవలగా రాసే ప్రయత్నం చేశాను. ఇది సరిపోద్దని కానీ, ఇదే సమగ్రమని కానీ నేను అనుకోవడం లేదు. ఎన్నో ఉద్యమాల మీద, మట్టి వాసనల ప్రేమ మీద, మట్టి స్పర్శల స్నేహం మీద, మట్టి కాళ్ళ మహానడకల మీద, మట్టి మనుషుల మీద, మనుషుల కోసం పిచ్చిగా దారపోసిన జీవితాల మీద, అక్షరాలకెక్కని సామాన్యుల త్యాగాల మీద, లెక్కకు మిక్కిలి పుస్తకాలను విభిన్న ప్రక్రియల్లో తీసుకురావాల్సిన అవసరం ఉందని భావిస్తున్నాను. రీడింగ్ కంటే బ్రౌజింగ్ ప్రాధాన్యతగా మలుపు తిరుగుతున్న కాలం ఇది. జనరంజకమైనవిగా భావిస్తున్న క్రికెట్, సినిమా లాంటివి షార్ట్ ఫార్మెట్లోకి మారిపోయిన రోజులివి. కనుక మారుతున్న కాలంతో పాటు రేపటి జనరేషన్ను దృష్టిలో పెట్టుకొని తక్కువ నిడివితో తీసుకువస్తున్న నవల ఇది. ఇందులో నీకు నీవో, నీ క్లాస్మేట్సో, పక్క ఊరి అమ్మాయో అబ్బాయో, నీ కుటుంబ సభ్యులో, నీ ప్రేయసియో ప్రియుడో, సహచర ఉద్యమకారులో, గడిచిన నీ జీవితమో ఎదురుపడి పలకరిస్తే మాత్రం నా బాధ్యత కాదు. ఎందుకంటే ఇందులో పాత్రలన్నీ కల్పితం. అయినా ఈ క్యారెక్టర్ ఫలానా వారిదని మీకు మీరే అనుకుంటే నాకు ఎలాంటి సంబంధం లేదు. ముఖ్యంగా ఈ నవల నిన్న మొన్నల కోసం కాదు, ఇవాల్టి కోసం, నవయువ రేపటి కోసం. విప్లవ్ కుమార్. ఇక కథలోకి వెళ్తే, తుపాకీ బారెల్ మీద నుండి ఓ కన్ను గురి చూస్తున్నది. వేలు ట్రిగ్గర్ నొక్కింది. అంతే, దన్మని పేలి ఎదురుగా వస్తున్న ర్యాలీలో ముందు నడుస్తున్న యువకుడి భుజంలోకి దూసుకెళ్ళింది బుల్లెట్. రబ్బర్ బుల్లెట్ అనుకున్నారు ఫస్ట్ అందరూ, కానీ కాదు. ఎక్కడైనా కాల్పులకు ముందు ప్రమాదాన్ని చెప్పడానికి రబ్బర్ బుల్లెట్స్ ప్రయోగం ఓ హెచ్చరిక. పద్ధతి తప్పడమే ఫ్యాషన్ అని నూరు పోస్తున్న కాలం కదా. ఇంకా నియమాలకు, నిలువెత్తు ప్రాణం ఉన్న మనుషులకు విలువెక్కడిది? కనుకనే ప్రజాస్వామ్యం, స్వేచ్ఛ ట్యాంక్ బండ్ మెట్ల మీద బిచ్చమెత్తుకుంటున్న దుస్థితి. అడుగడుగున పోలీస్ చెక్ పోస్టులు, బారికేడ్లు, హఠాత్తుగా సోదాలు, గుడ్లగూవ చూపుల పహారాతో భయభ్రాంతులకు గురి చేస్తున్న పోలీసులు. అవన్నింటినీ దాటుకొని చలో అసెంబ్లీ కార్యక్రమానికి హైదరాబాదు చేరుకున్న మట్టి గుండెలు, స్నేహ, రావణ్. ప్లాస్టిక్ లాఠీలు, ఇనుపడెక్కల గుర్రాలు, నీటి ఫిరంగులు, పేలుతున్న బుల్లెట్లు, కారుతున్న నెత్తురు. ఒకవైపు శిక్షణ కలిగిన పోలీసులు, వారి చేతిలో ఆయుధాలు. మరోవైపు నిరాయుధమైన ప్రజలు, ఉద్యమకారులు, వారి చేతిలో జెండాలు, ప్లకార్డులు. ఇక్కడ ఆయుధాలున్నవారు భయపడుతూ బలప్రయోగానికి పాల్పడుతున్నారు. తుపాకులు మోస్తూ వంగిపోతున్న శరీరాలకు ఎదురుగా వెళ్తున్న
రైతుల ఛాతి రెట్టింపు విస్తారమవుతున్నది. నినాద జోరును మించిన శబ్దాలు చేస్తూ తూటాలు పేలుతున్నాయి. అయినా వీసమెత్తు కూడా భయపడకుండా వారి అడుగులు ముందుకే సాగుతున్నాయి. ఈ రణజాతరలో మేము సైతం అని పిడికిలెత్తి నినదిస్తున్నాయి ఆ మైనపు మనసులు. పోలీసులు విసిరిన పొగబాంబు వాళ్లను ఊపిరాడకుండా చేయడంతో పక్కకొచ్చారు దగ్గుకుంటూ. రావణ్, ఆర్ యు ఓకే? నేను ఓకే స్నేహ, నీకెలా ఉంది? స్కార్ఫ్ కట్టుకుంటున్నాను. పర్లేదు రావణ్. అవునా? ఈ స్కార్ఫ్ నీ దగ్గరికి ఎలా వచ్చింది? అడుగుతుండగానే పక్కన ఏదో పెద్ద మంట. పొయ్యి బగబగా మండుతుంది. చీకటి చీల్చుకొని మొలకెత్తే సూర్యుడిలా. ఆ మంటకు అన్నం ఉడుకుతున్నది. అయినా ముసల్ది ఒకటే టెన్షన్ పడుతుంది. ఎందుకంటే పొద్దున్నే అన్నం వండి బాక్స్ కట్టి ముసలోన్ని పనికి పంపాలి. లేట్ అయితే బండబూతులు తిడతాడు. కొంచెం కోపం ఎక్కువైనా బాగా పనిచేసే కష్టజీవి. ఏం చేస్తాడంటే ఒక్క పని అని నికరం లేదు. సీజనల్ వ్యాపారాలు చేస్తాడు. ఓసారి సైకిల్ మీద మామిడి పండ్లు అమ్మితే ఇంకోసారి ఐస్ క్రీములు అమ్ముతాడు. అవసరమైతే పాతినుప సామాను బేరం కూడా చేస్తాడు. శ్రమ పట్ల గౌరవం కలిగినవాడు కాబట్టి తను చేయని పని లేదు. నిజాం సాగర్ ప్రాజెక్టుకు తట్టలు మోసినోడు. ఆ సైకిల్ మీదనే తిరిగి విశాలాంధ్ర పేపర్ వేసినోడు. అప్పుడు చదువు మీద ఇష్టం ఉన్న యువకులు ఇతడితోనే స్నేహం చేసి పేపర్ చదివేవారు. అలా కష్టపడ్డవాడు కనుకనే ఇప్పటికీ అలా కష్టపడటంలోనే విశ్రాంతి తీసుకునే లక్షణం ఉన్న మనిషి. 2 బిడ్డలు, 1 కొడుకు. పెద్ద బిడ్డ శైలజకు పెండ్లై 5 ఏళ్ళయింది. ఆ కాలంలోనే 5 చదివించిండు కాబట్టే ఉన్న 2 మంచిగా చదివిస్తున్నాడు. కొడుకు చందు డిగ్రీ ఫైనల్ ఇయర్. స్నేహ పీజీ చేస్తూ ప్రైవేట్ స్కూల్లో టీచర్గా పనిచేస్తుంది. అయినా వ్యవసాయ పనుల్లో, కూలికి వెళ్ళొచ్చే వాళ్ళమ్మకు ఇంటి పనుల్లో సాయం చేస్తున్నది. టీ పెట్టడంలో తనకు తానే సాటి. అతి మంచితనం తన గుణం. అడగకుండానే సాయం చేయడం ఆ గుణానికి అనుగుణం. అప్పట్లో ఓ యువకుడు ఈ ముసలోడి దగ్గర విశాలాంధ్ర పేపర్ తీసుకొని గుణింతం చేసి చదివేవాడు. ఆయన పేరు శివయ్య. ఇప్పుడు మధ్యతరగతి రైతు. నలుగురిని కలుపుకుపోయే వ్యక్తిత్వంతో పాటు తిరుగుబాటు స్వభావం కలిగినవాడు. ప్రకృతిని తప్ప దేన్ని నమ్మని తత్వం. పెద్ద బాల శిక్ష మాత్రమే చదివిన ఇంటికి ప్రజాశక్తి పేపర్ తెప్పించుకొని చదివే అలవాటున్న మనిషి. అది కమ్యూనిస్టు ఉద్యమ ప్రభావం ఉన్న ప్రాంతం. రాత్రిపూట యక్షగానం, భూస్వామి నాటకాల్లాంటివి బాగా ఆడేవాడు. కనుకనే పురాణ కథల భాగవతాన్ని అర్థం చేసుకున్నాడో ఏమో కానీ చరిత్రను రివర్సులో చూడాలని చెప్పే ప్రాక్టికల్ మనిషి. శివయ్య భార్య శివమ్మ. భర్త అడుగుజాడల్లో నడవడమే తనకు తెలిసిన విద్య. తన జుట్టు చిక్కుపడ్డట్టు తమ జీవితం చిక్కుల పాలు కావద్దని కోరుకునే మనిషి. తమ పొలం పనులతో పాటు వీలైనప్పుడల్లా కూలి పనులకు కూడా వెళ్తుంది. వారికి ఒక్కగానొక్క కొడుకు రావణ్. ఆ కొడుకును రేపటి తరానికి నీడనిచ్చే చెట్టులా పెంచితే అదే చాలనుకునే కుటుంబం. అలాంటి కుటుంబం నుంచి వచ్చిన రావణ్కు ఫ్రెండ్ చందు. వీరికి ఇష్టమైన ఆట విడుపు ఈత. బావిలో ఈత కొట్టడం ఒక కళ. కరెంట్ అందుబాటులోకి రానప్పుడు పశువులను ఉపయోగించి బావిలో నీళ్లు తోడిపోస్తూ పొలాలు పారించి వ్యవసాయం చేసేవారు. ఈ పద్ధతిలో బావిలో నీరు తోడిపోయటాన్ని మూట కొట్టడం అంటారు. అలా మూట కొట్టడానికి ఏర్పాటు చేసిన రాతి కడీల మీద నుంచి ఎగిరి శరీరాన్ని ఈటలా చేసి నీళ్ళలోకి ఒక్క ఉదుటున కప్పలా దూసుకుపోయాడు చందు. ఎలా ఉంది నా డైవ్? కాళ్ళు చేతులు ఒక దగ్గరికి ముడుచుకొని ఒక ముద్దలా ఎగిరి దూకాడు రావణ్. అంతే, నీళ్లు జిమ్మి పెద్ద శబ్దంతో ఆ దరి ఈ దరి బావి అంతా అతలాకుతలమైంది. అరే చందు, నేనేసిన గుమ్మడి పండు ఎలా ఉంది? బాయంతా అల్లడం తల్లడం అయింది గాని దొరికించుకునే ఆట ఆడదామా? సరే అందరూ రండి పంటలేద్దాం అని ఈత కొడుతున్న వారందరినీ ఒక దగ్గరికి పిలిచారు. ఒకరి చేతులు మరొకరు రౌండ్గా పట్టుకొని పైకి లేపి ఒకేసారి విడిచి ఎవరి చేతుల్లో వారి చేతులు వేసుకున్నారు. అందరిలో డిఫరెంట్గా వేసిన వారు గెలుస్తూ పక్కకు జరుగుతున్నారు. ఇలా 2 మిగిలాక గెలిచిన వారిలో ఒకరు జత కలిసి నాలాగా వేసిన వాళ్ళు ఓడిపోయినట్లని పంటలేస్తారు. అలా ఓడిపోయిన వ్యక్తి మిగతా వారందరినీ దొరికించుకోవాలి. ఇది టాస్ వేయడం లాంటిది. ఇలా నీళ్ళలో ఉండి పంటలేశారు. ఆట మొదలైంది. ఓడిపోయిన చందు దొరికించుకునేందుకు ప్రయత్నిస్తున్నాడు. దొరకకుండా ఉండేందుకు అందరూ నీళ్ళలో మునిగి తప్పించుకుంటున్నారు. నీ యవ్వ ఎంత దేవలాడినా ఎవ్వడూ దొరుకుతలేడు, నేను పోతున్న పో. ఆట మధ్యలోనే ఆపేసి చందు బావిలో నుండి పైకి వెళ్తుండగా వెళ్ళనీయకుండా పిడి అంటూ
తనపై ఒండుమట్టి వేశారు. విధిలేక మళ్ళీ ఆట ఆడాల్సి వచ్చింది. అలా కొద్దిసేపు ఆడిన తర్వాత ఇంకో ఆట ఆడుకుందామని ప్రారంభించారు. ఇలా రకరకాల ఆటలతో బావిలో ఆడటం ఒక ఆనందం. ఈసారి బావి అడుగుకు వెళ్లి మట్టి తెచ్చే పోటీలో చందు గెలిచాడు. నేనే గెలిచినా అంటున్నాడు చందు. ఏందిరా నువ్వు గెలిచేది అని వీపు మీద ఒక్కటేసింది ముసల్ది. వెంటనే ఉలికిపడి నిద్రలో నుండి లేచి కూర్చున్నాడు కళ్ళు నలుపుకుంటూ. కలగన్నా ఔరా ఏమన్నా? పొద్దెక్కిందాకా పన్నదిగాక ఇంకా గెలిచినా అని కలవరిస్తున్నావు. ఏడ గెలిచినావు? ఏం గెలిచినావురా? నీ అమ్మ ఇంతసేపు కలనా? నిజమనుకున్నా. ఈత కొట్టక బాయిలాడక ఎంతకాలమాయే. కనీసం కలలో కూడా ఆడనీయవా? కరువు పాడగాను. ఈ కరువు వచ్చి ఆకలి దూపకు ఆనందాలకు ఎడబాసిపోతిని. ఏం చేద్దాంరా మరి? వర్షాలు రాక కరువు కాటకాలతోటి బావులన్నీ ఎండిపోయి ఏండ్లు గడుస్తుంది. ఈత కలలకే పరిమితమైంది. నీళ్లలో మునిగి అడుగుకు వెళ్లి మట్టి తెచ్చిన బావి ఎండిపోయాక చాలా చిన్నగా కనిపిస్తున్నది. కరువు పుణ్యమా అని ఈత ప్రేమికులు క్రికెట్ ప్రేమికులుగా మారిపోయారు. ఇక లేచి ఆట మొదలేసినారు. మొత్తుకుంటుంది ముసల్ది ముగ్గుబుట్ట లాంటి తలగోక్కుంటూ. ఎండాకాలం కదా, ఇంకేం చేయమంటావు అన్నాడు రావణ్ బ్యాటింగ్ చేస్తూ. 4 మూలల 4 వేప చెట్లతో ఆ ఇంటి ప్రహారీ దీర్ఘచతురస్రాకారంలో విశాలంగా ఉంది. ప్రాక్టీస్ చేసుకోవడానికి అనుగుణంగా. అసలే ఎండాకాలం, పైగా కరువు అవడంతో ఆకులు రాలిన చెట్లు టీబీ వచ్చి బాధపడుతున్న మనిషిలా చూస్తున్నాయి. ఎండిన ఆకులు అక్కడ ఆడుతున్న వారి కాళ్ళ కింద పడి పరపరమంటున్నాయి. ఈ ఓవర్ తర్వాత బ్యాటింగ్ నాదే అడ్వాన్స్ గా చెప్తున్నాడు చందు. బౌలింగ్ చేస్తూ బెర్త్ కన్ఫర్మ్ కోసం ముందే టికెట్ బుక్ చేసుకునే ప్రయాణికుల్లా. ఆఫ్ సైడ్ కొట్టకు రావణ్, నువ్వు ఎక్కువగా అటే కొడతావు. గోడవతల బాల్ పడితే నువ్వే తేవాలి. ఇంకో బాల్ విసిరాడు చందు. జుమ్మును దూసుకొచ్చిన బాల్ ను కొట్టగానే లేచి గోడవతల రోడ్డుపైకి వెళ్ళింది. వద్దన్న పనే చేసినావు, తీసుకురాపో, నేను చాయ్ తాగుతా ఈలోపు. సరే వెళ్ళి తెస్తాలే. వెళ్ళి చూసేసరికి బాల్ ఒక అమ్మాయి చేతిలో ఉంది. విసిరిన వాణ్ణి ఉతికి ఆరేయాలన్నట్లు బాల్ వచ్చిన వైపు కోపంగా చూస్తున్నది. బహుశా రావణ్ కొట్టగానే బాల్ తన మీదికి వచ్చి ఉండొచ్చు. రావణ్ని చూడగానే ఆ అమ్మాయి కోపపు చూపు క్షణాల్లో మాయమై ప్రశాంతత వర్ణంలా పయనమైంది. విశాలమైన తన నుదురు, నల్లరేగడి కళ్ళు, నైలు నది లాంటి జడ అన్నింటికీ మించి రావణ్ను కొల్లగొట్టగలిగే ఎత్తు. అందుకే తనను చూడగానే రావణ్ ప్రాణం జువ్వుమన్నది. పైరు మొక్క పంజాబీ డ్రెస్సులో వచ్చినట్లు అనిపించింది. తను వేసుకున్న పసిడి వర్ణపు దుపట్టా రిఫ్లెక్షన్ వెలుగుల్లో ఆమె ముఖం అలోవెరా అందమే మెరుస్తున్నది. పాల నవ్వుల పూల వెన్నెలలా తను అడుగులో అడుగేస్తూ ఏదో పట్టుకొని వెళ్తున్నది. ఇవన్నీ కాదు, తనలో ఇంకేదో కట్టిపడేస్తుంది రావణ్ను. తెలిసిన వ్యక్తిలా, తన మనసుకు దగ్గరి దానిలా అనిపిస్తుంది. ఎవరా అని ఆలోచిస్తూ తను వెళ్లిన దారినే చూస్తూ అలాగే నిలబడిపోయాడు రావణ్. ఓషిని పిల్లగాడు అటే పాడనేమురా, పిలుసుకురాపో చందు అన్నది ముసల్ది. హే నేను పోను పో, ఆడే వస్తాడులే అని చందు అంటుండగానే నువ్వన్న కూతయ్యవే స్నేహకు చెప్పింది ముసల్ది. హలో రావణ్ గారు, బయటనే ఉంటారా? ఇంట్లోకి వచ్చేదేమన్నా ఉందా? భుజం మీద ఒక్కటేసి అడిగింది స్నేహ. హా వస్తున్నా. ఏదో లోకంలో ఉన్నట్టు ఆలోచిస్తున్న రావణ్ ఇంట్లోకొచ్చి కూర్చున్నాడు. యాసంగి దాటినాక వాన కోసం ఎదురు చూస్తున్న రైతుల తన కళ్ళు మాత్రం దారివైపే చూస్తున్నాయి. లోపల ఏవేవో ప్రశ్నలు సుడులు తిరుగుతున్నాయి. ఆ అమ్మాయి ఎవరు? ఎంతో అద్భుతంగా ఉంది. నలుపు, ఎరుపు, ఆకుపచ్చ, పసుపు, తెలుపు, ఇలా ఏ రంగు పోల్చుకోలేని ఓ కొత్త రంగుతో నిగనిగలాడుతుంది. నడిచే నక్షత్రంలా, సుకుమారపు పూలరేకుల, నవజీవన చిగురుటాకుల మిలమిలలాడుతుంది. ఎక్కడి నుండి వస్తుంది? ఎక్కడికి వెళ్తుంది? ఎన్నో ప్రశ్నలు తన మనోఫలకం మీద డిస్ప్లే అవుతున్నాయి. రావణ్ పెదవులు ఛాయ్ తాగుతున్న కండ్లు మాత్రం అరిటాకుల వలె ఆ దారి మీదే పరుచుకొని ఉన్నాయి తన కోసం. ఇందాకటి అమ్మాయి కొద్దిసేపట్లోనే తిరిగి వచ్చిన దారిలోనే వెళ్తుంది. ఛాయ్ గ్లాస్ బరువనిపించిందో ఏమో, వెంటనే కింద పెట్టాడు. గేట్ దగ్గరికెళ్ళి నిలబడ్డాడు రావణ్. లిబర్టీ ఆఫ్ స్టాచ్యూలా, లిబర్టీ స్టాచ్యూలా ఉన్నా పట్టించుకోకుండా ఎవరి పనిలో వారున్నట్లు ఆ అమ్మాయి కూడా
కళ్ళెత్తి చూడకుండా తన దారిలో తాను సాగిపోయింది. ఏవో ఆదేశాలను క్రమం తప్పక పాటించే సుశిక్షితమైన సైనికురాలిలా. ఆహా, మా ఇంట్లో ఉన్న మందారి చెట్టంత ఎత్తు, ఆ మందారాలను మించిన సౌందర్యం, ఏదో గమ్మత్తును మించిన మహత్తు ఉంది తనలో. ఈ క్షణానికి భూమి తేనె పట్టులా, ఈ అమ్మాయి తేనెదారలా సాగిపోతుంది అని లోపలే మాట్లాడుకుంటున్నాడు రావణ్. రావణ్, మన మ్యాచ్ ఉందంట ఈరోజు, స్కూల్ గ్రౌండ్ లోకి పోదాంపా అంటూ దగ్గరకొచ్చాడు చందు. నాకు ఇంట్రెస్ట్ లేదు, నువ్వు పో. రేకుల ఇల్లు గోడల మీద నుండి కిందికి వసారగా దించిన కొమ్మల కొట్టం, దాని కింద నులక మంచంలో కూర్చొని ఆలోచిస్తున్నాడు. సూర్య కింది నుంచి పైకి చూస్తే మేఘాలు వచ్చి వెళ్తున్నాయి, అచ్చం తనలాగే. పిచుక రామచిలుక ఆకాశమంతా తనను గుర్తు చేసేందుకన్నట్లు పరిగెడుతున్నాయి. మొత్తానికి రావణ్ ఐస్ క్రీమ్ ఆ అమ్మాయి అడుగులతో, అందమైన రూపంతో నిండిపోయింది. రావణ్, నువ్వు పోలేదా అడిగింది స్నేహ గిన్నెలోంచి గంజి వంచుతో. చందు వాళ్ళక్క స్నేహ. వయసులో చందు రావణ్ల కంటే పెద్దది. అప్పుడప్పుడే గ్లోబలైజేషన్ మోడర్నిటీని అందుకుంటున్న మొదటి తరం ఆమెది. తనకి కూడా సమ్మర్ హాలిడేస్ అవడంతో ఇంటి దగ్గరే ఉంటుంది. రావణ్ ను చిన్నప్పటి నుండే చూస్తుంది. స్కూల్ డేస్ లో అంతా కలిసి ఒకే ట్యూషన్ కు, ఒకే స్కూల్ కు వెళ్లేవారు. చూస్తుండగానే ఇంటర్, డిగ్రీ, పీజీ కాలం అలా ఖర్చయిపోతూనే ఉంది. రావణ్ తనకంటే వయసులో కొంచెం చిన్నవాడైనా తెలివైనవాడు. చురుకుదనం, అభ్యుదయ భావాలు కలబోసుకున్న యువకుడు. పాఠశాల స్థాయి నుంచే విద్యార్థి సంఘ కార్యక్రమాలలో పాల్గొంటున్నవాడు. ఈ మధ్యకాలంలో నాయకత్వ బాధ్యతలు స్వీకరించి పనిచేస్తున్నాడు. కాబట్టి ఏవైనా సమస్యలొచ్చినా, సలహాలైనా అప్పుడప్పుడు రావణ్తో చర్చించి నిర్ణయం తీసుకునేది స్నేహ. చందుతో ఎలా ఉంటుందో రావణ్తో కూడా అలాగే ఉంటుంది. గంజి వంచడం అవగానే స్నేహ వచ్చి రావణ్ పక్కన కూర్చుంది. ఏంటి సారేమో ఆలోచనలో పడ్డాడు, ఎప్పుడూ లేనిది ఏదో కొత్తగా కనపడుతున్నాడు. అదేం లేదు, అంతా మామూలే. తెలుస్తుంది సార్ ముఖం చూస్తేనే. సరే కాని ఇప్పుడు నిజం చెప్పు, నిజమైనా అబద్ధమైనా ఏం లేదు. నువ్వు నా బుర్ర తినకు, వదిలేయ్. వదిలేస్తా. ఎంత వదిలేసినా, నువ్వు ఎన్ని రోజులు దాచినా చివరకు నాకు చెప్పక తప్పదు, గుర్తుపెట్టుకో అంటూ ఇంట్లోకి పోయింది. రావణ్ ఆలోచనలు మాత్రం పరిపరి విధాలుగా పరవళ్లు తొక్కుతున్నాయి. వర్షాకాలంలో నిండిన చెరువు అలుగుదుంకి పరిగెడుతున్నట్లు. నిజానికి ఈ రోజు కనిపించి వెళ్తున్న ఆ అమ్మాయి చేతిలో ఉన్నదేమిటి? ఎందుకో డౌట్ వచ్చి బయటకు ఉరికి చూశాడు. అల్లంత దూరంలో పచ్చని పొలాల మధ్య పారే కాలువల వెచ్చని ఎడారిలో చల్లని ఒయాసిస్లా వెళ్తున్న తన చేతిలో పట్టుకెళ్తున్నది నిజంగా రావణ్ ప్రాణమే. అలా వెళ్తున్న తను చూస్తుండగానే మాయమైపోయింది. మళ్ళీ కనిపిస్తుందా లేదా? ఇంతకీ ఆమె ఎవరు? రోజులు గడిచాయి, నెలలు గడిచాయి, ఏండ్లు గడుస్తున్నాయి. అయినా ఆకాశం కనికరించడం లేదు. నేల నెర్రబారింది. పొలాలు దుమ్ముగొట్టుకుపోయాయి. వానలు రాక కరువు వచ్చి 7 గడిచి 7 నాట్లు కోతలు లేక నోట్లోకి 4 వేళ్లు వెళ్లే పరిస్థితి లేదు. వర్షాల కోసం ఎదురు చూసి విసుగు చెందారు ప్రజలు. వర్షాలు రాకపోవడంతో వ్యవసాయ కూలీ చేసే మహిళలంతా కలుసుకొని మాట్లాడుకుంటున్నారు. వర్షాలు ఎందుకు రావడం లేదు? పాపాలు పెరగడం వల్లనా? పద్ధతులు తప్పి జనాలు ప్రవర్తించడం వల్లనా? ఏం తప్పు చేశాం? ప్రకృతిని ఏం చేసి మెప్పించగలం? ఎలా చేసి ఒప్పించగలం? ఎందరో యాగాలు చేశారు, అయినా ఫలితం లేదు. రెక్కాడితే కాని డొక్కాడని కూలీలం. వరుణుడికి మనమే మొరపెట్టుకుందాం అని నిశ్చయించుకున్నారు. మన కూలీ పైసల కోసమే కాదు, ఆసాముల బాగు కోసమైనా మనం ఏదో ఒకటి చేయాలి. అవును, కప్పల పెండ్లి చేయాలి, లేకపోతే వాన వచ్చేలా లేదు. మరింకా ఆలస్యం ఎందుకు? రేపే మొదలు పెడదాం. రైతులు సల్లగుంటేనే మనం మంచిగుంటాం కదా అని ఊళ్ళోని వ్యవసాయ కూలీ గుంపులన్నీ వాళ్లకు తెలిసినదో వాళ్ళు నమ్మేదో రైతుల కోసం, వ్యవసాయ రక్షణ కోసం చేయతలిచారు. ఆడామగ కప్పలను దేవులాడకొచ్చి కొత్త గుడ్డల పెట్టి పెద్ద రోకలి బండకు మధ్యలో పెట్టారు. 2 వైపులా మహిళలు పట్టుకొని నడుస్తున్నారు. ఆ కప్పలపై, రోకలి బండ పట్టుకున్న మహిళలపై నీళ్లు పోస్తున్నారు. ప్రతి ఇంటికి కొన్ని బియ్యం వసూలు చేస్తూ వానదేవుణ్ణి వేడుకుంటూ పాటలు పాడుతూ ఊరంతా తిరుగుతున్నారు. అలా తిరుగుతూ ఊరు బయట ఉన్న బండ్ల మీదకు నడుస్తూ పాడుకుంటూ చప్పట్లు కొడుతున్నారు. అలా చప్పట్లు కొడుతున్న చేతులకున్న గాజులు వేర్వేరు రంగుల్లో కనిపిస్తున్నాయి. కానీ వాటి శబ్దం మాత్రం ఆ చప్పట్లకు
వంత పాడుతున్నట్లు ఏకరూపంగా వినిపిస్తున్నది. ప్రతి ఇంటికి వసూలు చేసిన బియ్యాన్ని పాయసం వండారు. ఆ వరద పాయసాన్ని బండ మీద పోసి మోకాళ్ళ మీద కూర్చొని వంగి నాకుతున్నారు. పక్కనే ఎండిపోయిన చెరువులో క్రికెట్ టోర్నమెంట్స్ జరుగుతున్నాయి. అక్కడ క్రికెట్ ఆడడానికి వచ్చిన రావణ్ మిత్రులంతా వరద పాయసం నాకే దృశ్యాన్ని ఆసక్తిగా చూస్తున్నారు. అక్కడికి వాళ్లను రమ్మని కొంతమంది మహిళలు పిలుస్తున్నారు. కూలీల పిలుపును మన్నించి చాలా మంది యువత అక్కడికి వెళ్లి ఆ పాయసాన్ని నాకి వస్తున్నారు. ఇలా చేస్తే వానలు పడితే దేశం ఎప్పుడో బాగుపడేది కదా రావణ్. ఇది అనాదిగా వస్తున్న నమ్మకమే కాని నిజం కాదు చందు. అయితే వాళ్లకు వ్యవసాయం మీద ఉన్న ప్రేమతో చేశారు. కానీ ప్రభుత్వాలకు రైతుల మీద ఎలాంటి కన్సర్న్ లేదు. వ్యవసాయాన్ని పట్టించుకొని పాలకులతో పోలిస్తే ఈ మహిళలు చేసేదాన్ని నిందించలేం కదా చందు. చెరువులు, కుంటలు, బావులు, బోర్లు ఎండిపోయాయి. భూమి మీద చూద్దామన్నా చుక్క నీరు జాడలేదు. తాగునీళ్లకే ఇబ్బంది పడుతున్న కాలం. అయినా చెల్లించని ప్రభుత్వం కరెంటు ఛార్జీలు పెంచి క్రూరంగా వ్యవహరిస్తున్నది. ఆగిపోసే మోటారు నీళ్ల కోసం వచ్చిన కరెంటు బిల్లు కట్టడానికి అప్పులు చేయాల్సి వస్తుంది. నీళ్లే కాదు, కరెంటు వచ్చి రానిదే అయింది. మోటారు పెట్టి మడువ మెలిపేలోపే కరెంటు పోతున్నది. ఇలా వచ్చిపోయే కరెంటుతో నీళ్లు మెదిదిగక ముందే మోటారో స్టార్టరో కాలిపోతుంది. వాటిని బాగు చేయించలేక రైతులు, చేయలేక మెకానికులు అలసిపోతున్న పరిస్థితి. అన్నం పెట్టే రైతులే అన్నం లేక అల్లాడుతున్నారు. పాలకులు మాత్రం అమెరికా పాదపూజలో మునిగి ప్రపంచ బ్యాంకు దాసోహంలో తేలుతున్నారు. గొప్ప అడ్మినిస్ట్రేటర్ అని చెప్పుకునే ముఖ్యమంత్రి రాష్ట్రాన్ని తాకట్టు పెడుతున్నాడు. ఆకలి చావులను, అన్నం దొరకని బలవన్మరణాలను తిన్నదరగక చస్తున్నారని బరితెగించి మాట్లాడుతున్నాడు ముఖ్యమంత్రి గడ్డంబాబు. ఈ వ్యాఖ్యలపై రైతులు తీవ్ర వ్యతిరేకతతో ఉండిపోతున్నారు. ఏదో ఒకటి జరిగితే కాని మన బతుకులు మారవు. పట్టించుకునే నాదుడనేవాడు లేడు. ఏ దేవుడు ఏమీ చేయలేకపోతున్నాడు అని రైతులు రకరకాలుగా వాపోతున్నారు. దాని ఫలితంగానే నీళ్లు లేక ఎండిపోయిన తోటలను పొయ్యిల కట్టెల కోసం నరుక్కుంటున్న దుస్థితి. తమ కాళ్లను తామే నరుక్కొని పొయ్యిల పెట్టుకుంటున్నట్లు రైతుల కంటికి పుట్టెడి ఏడుస్తున్న కాలం. అంచు పంచే తెల్ల చొక్క మోతుబారి రైతునయ్యా, కరెంటు లేకుంటే నా బ్రతుకంతా హీనమయ్యా. వచ్చిపోయే కరెంట్ అయ్యా, బిల్లు చూస్తే బోలెడయ్యా, ఎట్లా బతకాలే అంటూ రైతు పరిస్థితిని వివరిస్తూ దుర్గేష్ పాటను ప్రజానాట్య మండలి వెంకన్న ఏడుస్తూ పాడుతుండు. చెయ్యెత్తు మనిషి, ఒత్తైన జుట్టు, రైతు ఇరువాలు 3 సార్లు దున్ని పొలం పొతం చేసినట్టు నూనె పెట్టి నున్నగా దువ్వి ఉన్నది. తెల్లని పంచెతో గోసి పెట్టి భుజాన గొంగడేసి ఆ గొంగడిని తన చేతుల్లోకి పసిపాపలా తీసుకొని పాడుతున్నాడు. ఆ కుడి చేతి వేళ్ల మధ్యలో ఉన్న మౌత్ పీస్ సమరశంఖంలా ఉంది. ఆయన చేతిలో ఉన్న ఆ మైక్రోఫోన్ కు సంబంధించిన మైకులు ఒక ఆటో పైన కట్టి ఉన్నాయి. కానీ ఆయన శోకరాగం మైకుల్లో కంటే డైరెక్ట్ గానే ఎక్కువ వినిపిస్తుంది. ఎటు చూసినా జనాలు కిక్కిరిసి ఉన్నారు. అసలే కరువుతో తల్లడిల్లే రైతు గుండెపై గడ్డంబాబు పాలన కరెంటు రేట్లు పెంచి బండలేస్తున్నదంటూ పాడుతున్నాడు. తన కంఠంతో ప్రభుత్వంపై నిప్పులు చెరుగుతున్నాడు. యాదగిరి, రామచంద్రం, సురేందర్ ఎగురుతూ కోరసిస్తున్నారు. ఆ పాటకు రైతులందరి చేతుల్లో రెపరెపలాడే జెండాలే కాదు, వారి కన్నీళ్లు ఎరుపెక్కి టపటపా రాలుతున్నాయి. కనుచూపు మేరలో రోడ్లపై ఎడ్ల బండ్లు. దాదాపు 5,000 మందికి పైగా రైతులు టౌన్ సెంటర్లో జరుగుతున్న సభలో పాల్గొంటున్నారు. కొంతమంది వచ్చిరాని కరెంటుతో కాలిపోయిన స్టార్టర్లు, కరెంటు బుగ్గలు, ఎండిపోయిన వరిచేలు ప్రదర్శిస్తున్నారు. ఇంకొంతమంది అప్పటికే కరెంట్ షాక్ గురై లేదా అప్పుల పాలై ఆత్మహత్యలు చేసుకున్న వారి ఫోటోలు పట్టుకొని వచ్చారు. ట్యాంకర్తో రావణ్ నీళ్లు తెప్పిస్తుండగా విక్రమ్, కిరణ్, రవి తమ విద్యార్థి సంఘం మిత్రులతో కలిసి అక్కడి రైతులకు మంచినీళ్ళు అందించడం కోసం డ్రమ్ములు వేస్తున్నారు. 5,000 మందికి నీళ్ళందించడం అంటే మాటలా? రావణ్ ఏదో ఒకటి మీదేసుకొస్తాడు. ఈ డ్రమ్ములు మోయాలంటే ఊకనేనా అన్నాడు కిరణ్ పనిలో కలిగే అలసటతో. ఊకే కూర్చొని ఏం చేద్దాం? ఈ ఉద్యమంలో మన పాత్ర ఇది, చేయగలిగినంత చేద్దాం, ఏమైతుంది సర్ది చెప్పాడు రవి. డ్రమ్ములేయడం, వాటిలో నీళ్లు పోయడం అయిపోయింది కదా, ఇక జగ్గులందుకోండి, రైతులకు నీళ్లు పోద్దాం.
ఏండ్ల తరబడి మనకు అలసిపోకుండా అన్నం పండిస్తున్న వారికి ఇదొక్క పూట నీళ్లు పోసే అవకాశం వచ్చింది, రుణం తీర్చుకుందాం విక్రమ్ అనడంతో జగ్గులు తీసుకొని రైతులందరికీ గొంతులు తడిపారు. ఇంతసేపు పాడుతున్న కళాకారుల పాట ఆగిపోగానే పిడికిలి బిగించి నినాదం ఎత్తుకున్నాడు రావణ్. గొంతెత్తి అరుస్తుంటే పొంగిన నరాలు తనలో పాతుకుపోయిన ఉద్యమ వేర్లలా కనిపిస్తున్నాయి. సహజంగానే విద్యార్థి నాయకులు నినాదాలు బాగా ఇస్తారని వారికే ఆ బాధ్యతను అప్పచెప్తారు. ఎందుకంటే వారు నినాదాలను క్రియేటివ్గా, మోడ్రన్గా ఇవ్వగలరు. నేటి తరానికి అవి తొందరగా చేరుకొని ఆకట్టుకోగలవు కూడా. ప్రపంచ బ్యాంక్ జీతగాడు, గడ్డం బాబు మోసగాడు. 60-60 120, గడ్డం బాబు 420. పెంచిన కరెంటు ఛార్జీలు వెంటనే తగ్గించాలి. రావణ్ ఇస్తున్న నినాదాలకు అక్కడున్న వారంతా ఒక్క పెట్టున గొంతు కలిపారు. అప్పటికే రోడ్డుపై బైఠాయించిన అంతమందిని ఎలా చెదరగొట్టాలో సీఐకి అర్థం కావడం లేదు. తన అందమైన ముఖానికి అదనపు అందం ఇస్తున్న జుట్టును పీక్కుంటున్నాడు. అది చూస్తే క్రూరత్వం ఎంత అందమైన ముఖాన్ని తగిలించుకొని మన ముందుకొస్తుందో తెలుస్తుంది. ఆయన అప్పుడప్పుడు ఉద్యమకారుల దగ్గరకొచ్చి ఏవేవో చర్చలు జరుపుతున్నాడు. అనుమతి లేదంటూ హెచ్చరిస్తున్నాడు. కానీ కుదరక వెళ్ళిపోతున్నాడు. రావణ్, గమనించావా? తుపాకుల సంకకేసుకొని తిరిగే పోలీసుల మోపరింపు క్రమంగా పెరుగుతున్నది. సిఐ ఏం కుట్ర పన్నాడో, మనం ఏం చేయాలో ఏమో అన్నాడు విక్రమ్. రైతులకు ఆయుధాలు చూపించి బెదిరించాలనుకుంటున్నట్టుంది. అంతకు మించి ఏమీ జరగదు. కానీ అటు బండి వైపు చూడు. ప్రతి బండికి 2 చిర్రలు, 8 గడగొయ్యలు ఉన్నాయి. అక్కడ అప్పుడప్పుడు నెమరేస్తూ ఉన్న ఎడ్ల కొమ్ములు ఎంత మొనదేలి ఉన్నాయో, వాటి మెడలో ఉన్న గంటలు ఎంత బ్రహ్మాండంగా వేలాడుతున్నాయో చూడు. రైతులు తెచ్చిన నాగళ్ల కర్రులు కొలిమిలో పదును తేరే కదా వచ్చేది. ఇక్కడి రైతులందరి చేతిలో ఎర్ర జెండాలే కనిపిస్తున్నాయి విక్రమ్ నీకు. నాకు మాత్రం వాళ్ళ చేతుల్లో ముళ్ళుగర్రలు కనిపిస్తున్నాయి. ఆ ముందు 3 వరుసల్లో కూర్చున్న రైతుల చేతుల్లో కాలిపోయిన స్టార్టర్ గడ్డలు ఏం చేయడానికి పనికిరావంటావా? అన్నింటికీ మించి కరువుతో కరకు తేలి తెగించిన గుండెలే కదా ఇక్కడికొచ్చింది. కాబట్టి ఇక్కడ భయపడాల్సింది మనం మాత్రం కాదు. ఇదంతా ఇంటెలిజెన్స్ వాళ్ళు విన్నారో, ప్రజల పట్టుదల చూసి వెనక్కు తగ్గారో ఏమో కానీ కొద్దిసేపట్లో బలగాలన్నీ వెళ్ళిపోయాయి. ప్రజానాయకుల ప్రసంగాలు ప్రారంభమయ్యాయి. సాయంత్రం వరకు సభ సాఫీగా సాగింది. ఈ కార్యక్రమంలో విద్యార్థి కార్యకర్తల నినాదాలు బాగా చర్చనీయాంశమయ్యాయి. వారి సంఘం చాలా చురుకుగా పాల్గొనడంతో అభినందనలు వచ్చాయి. అలా చురుకుగా పనిచేయగల కార్యకర్తలను తయారు చేసుకోవడం, వాళ్లకు పదును పెట్టడం, టీమ్గా పనిచేయడం ఒక కళ. కార్యక్రమాలు చేయడానికి ఎవ్వరూ లేని సమయంలో ఎన్నో డక్కా ముక్కీలు తిని ఆ కళను ఒడిసి పట్టుకున్నాడు రావణ్. డిగ్రీ 2nd ఇయర్లో ఏదో ఊరు వెళ్లి తిరిగి నడిచొస్తుంటే సైకిల్ మీద లిఫ్ట్ ఇచ్చి దొరికిపోయిన విక్రమ్ ఇవాళ ఒక కీలక నాయకుడిగా ఉన్నాడు. టౌన్ గ్రంథాలయంలో రోజు పేపర్ చదవడానికి వచ్చి పరిచయమైన కిరణ్ ఒక నాయకుడయ్యాడు. గణేష్ ఉత్సవాల్లో పిల్లల కోడిలా ఉంటూ శోభాయాత్రలో అలసట లేకుండా ఎగురుతూ రావణ్ కంటపడ్డాడు ఒకడు. అతడు ఒకరోజు అనుకోకుండా టీ స్టాల్ దగ్గర కనపడి రావణ్ కు నమస్తే చెప్పి దొరికిపోయి నాయకుడైన వాడే రవి. స్పందించే గుణం, ఏదైనా తెలుసుకోవాలనే తనం, పనిచేసే తత్వం, పరుల కోసం ఆలోచించే లక్షణం, నలుగురిని వెంటేసుకొని తిరిగే గుణం, ఇలా ప్రత్యేక సామర్థ్యాలు కనపడిన వారిని వదలకుండా పట్టుకోవడంలో రావణ్ నైపుణ్యం కలవాడు. అతనితో ఒక్కసారి మాట్లాడితే చాలు, వారు సంఘ కార్యక్రమాల్లో ఏదో ఒక స్థాయిలో పనిచేయాల్సిందే. అంతటి కళ ఉంది కనుకనే ఆ టీంకు ప్రజా ఉద్యమాల్లో సైతం అంతటి గుర్తింపు వస్తుంది.